మార్నింగ్ టు ఎవరిబడి. అందరికీ శుభోదయం. ఈరోజు మన 147 వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిలింగ్ మీటింగ్ హాజరైనటువంటి మన రాష్ట్రం నలుమూలల నుండి చేసినటువంటి అతిథిత మహారాజులందరూ వాకర్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 147 ఇంటర్నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభించుకోబోతున్నాం. ఒక 10 నిమిషాలు దయచేసి అందరూ కూడా అల్పాహారం స్వీకరించి అలాగే బయట మీకు ఇచ్చిన అక్కడ మీ కిట్స్ అన్ని తీసుకుని అలాగే మీ అందరికీ కూడా ఒక కూపన్ ఇస్తున్నాం. ఆ కూపన్ మీరు మీటింగ్ అయిన తర్వాత ఆ కూపన్ మాకు అందజేసినట్లయితే మీ అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తాం. దయచేసి అందరూ కూడా మా ఆతిథ్యం స్వీకరించి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు. మన డాక్టర్ ఎన్టీ సూర్యారావు గారు ఆతిథ్యం అందరూ చక్కగా స్వీకరించి ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు సాదర స్వాగతం పలుకుతున్నాను. నా పేరు కొండా శ్రీరామ్ అండి. నేను వాకర్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈ సంవత్సరం 2007లో గవర్నర్ చేశాను, 2009లో యూపీ చేశాను, రీజనల్ కౌన్సిల్ చేశాను. మేము గతంలో 2-3 పర్యాయాలు కూడా ఇంటర్నేషనల్ కౌన్సిల్ మీట్ హోస్ట్ చేయడం జరిగింది. మరి ఈ 2022లో మరి మీరందరూ కూడా మా పేపర్ మీద గౌరవంతో మా డిస్ట్రిక్ట్ మీద మన గౌరవంతో ఈ సుబ్బారెడ్డి గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. భీమవరంలో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఈ సంవత్సరంలో చేసినందుకు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మేము చాలా ఆనందంగా మనందరం కూడా మరి సుమారు 2 సంవత్సరాల తర్వాత ఇంచుమించు కరోనా తర్వాత మనందరం కూడా చాలా ఆప్యాయంగా కలుసుకునే భాగ్యం కలిగించారు. తప్పనిసరిగా మీరందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొని మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కూర్చున్నాను. మీ యొక్క అమూల్య సలహాలతో ఈ కౌన్సిల్ మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలంటే మాకు కోరిక. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. ముందుగా ఒక ఎంపీ నేతాజీ సుబ్బారెడ్డి గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారిని వేదిక మీద రావద్దుగా కోరుతున్నాం. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సకాలంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సముచిత విశ్వాసాల గోడల మధ్య ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరిగిన పోరాటం స్వచ్ఛత కలుపుకుంటుందో అటువంటి వివేకముకు నిర్మలమైన ప్రశాంతమైన
చీకటి ఎడారిలో దారి తప్పకుండా ఉంటుందో, శాశ్వతముగా క్రియాశీల భావాలతో నీ మనసు నిన్ను ఎక్కడ నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర సేతువాయ స్వప్నంలో నడిపించు. సదా ఈ మానవాళిని మేలుకొల్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కూడా మా భీమవరం వాకర్స్ అసోసియేషన్ కూడా స్వాగతంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్. For world peace. Deepa Prajwala by all our water leaders. Please, sir. Past International President Hanumantrao garu, IPF, Wakers International President Ravindra garu, General Secretary General Idea garu, Past International President Sitaramaya garu, other Past International President Rangarao garu, Wakers International Treasurer Paramaya garu, all AVPs, secretaries, all citizen chairpersons, district governors, district governor elect, chief coordinators, Wakers area coordinators, Wakers district coordinators, Wakers International NRI coordinators, Wakers International Talented coordinators, all PROs, finally, all international chairpersons. Good morning, each and everybody. Sorry. Today, fourth big governor out of 10, Surya Rao garu, Dr. Surya Rao garu. Andariki good morning. 147 counseling cheyali, 148 counseling airport cheyali, 149 ante after 146 at the time of the convention 146 అయిపోయింది. ఆ తర్వాత 3 కౌన్సిలింగ్ మీటింగ్ చేయాలన్నప్పుడు అవుట్ ఆఫ్ 10 డిస్ట్రిక్ట్స్ లో అవుట్ ఆఫ్ 3 ఏరియాస్ లో ఫస్ట్ మన అందరికీ గుర్తొచ్చింది భీమవరంలో బిగ్ బాస్ గా అందరి వారిగా అందరి స్థాయిలో ఎదిగిన మన గవర్నర్ ఫ్యూచర్ ప్రెసెంట్ పాస్ట్ లో ఇలాంటి బహుశా గవర్నర్ మనం చూసుకుంటాం. అలాంటి మంచి ఆస్పిరేటే కాకుండా మంచి సౌమ్యుడు, అందరి వాడు, అందరి మేలు కోరేవాడు అలాంటి డాక్టర్ సూర్యరావు గారిని అడగడం ఇమ్మీడియట్ గా ఏదైనా దాని గురించి నాకు పెద్దగా అవగాహన తక్కువ ఉంది కానీ అని చెప్పడం కూడా గ్రేట్ థింగ్. నేను కొత్తగా వచ్చాను, నన్ను మీరందరూ ఇష్టపడ్డారు, మీరందరూ ఇష్టపడి తెచ్చుకున్నారు కాబట్టి మీ ఇష్టాలకు అనుగుణంగా మీరు ఏం చేయమంటే ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎప్పుడైనా సరే
మీ అందరికీ అనుకూలంగా నేను ఉంటానని వెంటనే యాక్సెప్ట్ చేసిన సందర్భంగా ఈరోజు 20th ఇక్కడ 146 కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాం. తర్వాత 148 విశాఖపట్నంలో అల్వన్ దాస్ గారు అబ్బాయి రవీంద్ర గారు ఇక్కడ ఉన్నారు. డాక్టర్ రవీంద్ర గారు వారు అనుకున్న అక్కడ డీసీల ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 148-9 వాళ్ళందరికీ ఆరాధైవమైన తిరుపతిలో ఆర్గానిక్ గారి ఆధ్వర్యంలో ఆయన ముందుకు చేస్తున్నారు. అక్కడ సెప్టెంబర్ జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్లీ నెల్లూరులో మీరందరూ నన్ను మెచ్చి తెచ్చుకున్న సూర్యరావు గారిని ఎలా తెచ్చారో నన్ను కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కావడానికి ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ లేని ఇంకా చాలా మంది కావాలని ఎలక్ట్ చేసి నన్ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేసుకొచ్చారు. మరి చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మరి చివరిగా కన్వెన్షన్ నెల్లూరులో డిసెంబర్ 18-19 అనుకుంటున్నాం. ఆ డేట్లో కూడా ఇన్ఫర్మేషన్ తర్వాత వస్తుంది. దిస్ ఈజ్ మన ఇయర్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఈ రోజు వరకు వస్తే మరి ఈరోజు ఈ కౌన్సిల్ మీటింగ్లో యాక్చువల్లీ కౌన్సిల్ మీటింగ్ అంటే ఓన్లీ పిఐపీస్, ఐపీఈ, ఇమీడియట్ ఐపీఈ, ఏబీపీస్, ఆర్సీస్, డీసీస్ ఈ 40 మెంబర్సే యాక్చువల్లీ మీటింగ్ ఎందుకు కౌన్సిల్ అంటే 40 మెంబర్సే ఉంటారు. మరి రిమైనింగ్ ఎక్కువ ఉండడం దీని అందరికీ అవకు పెద్దల ప్రకారం బైలా ప్రకారం ఓన్లీ 40 మెంబర్స్ తోటి మీటింగ్ జరగాలి. అలా కాకుండా 40 మెంబర్స్లోనే ఇలాంటి మీటింగ్ జరిగితే రిమైనింగ్ మెంబర్స్ తెలియదు, దీని గ్రోత్ ఉండదు, దీని అవేర్నెస్ పెరగాలంటే రిమైనింగ్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి కార్యక్రమాలు చూసి నాలెడ్జ్ పెంచుకొని డెవలప్ కావాలని వాళ్ళందరికీ కలిగించాలని చెప్పి పెద్దల కోసం అని చెప్పి మళ్ళీ అగైన్ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం, వీళ్ళందరూ ఇక్కడ రావడం చాలా సంతోషం. మరి వారు చెప్పిన 2 పాయింట్లు అబ్జెక్షన్ పెట్టారు. ఏం పెట్టారంటే ఇలాగ నెంబర్ ఆఫ్ 200 మంది వస్తారు, ఇంకా సూర్యరావు గారితో పిలిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఇక్కడ అన్ని ఏర్పాటు బాగుంటాయి, అన్ని విధాలుగా వ్యూహం బాగుంటాయి, ఎక్కువ మంది వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనం డిస్కస్ చేయాలో వాటిని కాస్త ఇబ్బందిగా కలిగిస్తున్నారు కొంతమంది. అంటే మధ్యలో కొన్ని బుల్లెట్ లీక్ చేయడం, తర్వాత కొన్ని పాంప్లెట్ లీక్ చేయడం, కొన్ని మాటలు ఏదో ఉంటాయి. అలా డిస్కషన్ కొద్దిగా రాబోతున్నప్పుడు అవన్నీ మేము చూసుకుంటాం, రీసెంట్గా జరుగుతాం. రాబోయే ప్రతి మీటింగ్లో కూడా అందరూ ఉండాలి, అందరికీ విషయాలు తెలియాలని చెప్పేసి దాన్ని మనం వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించాం. ఆ సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూడడం కూడా మరి ఆల్రెడీ 3 months మా 3rd month ఇది జనవరి డిసెంబర్ 18, 19 కన్వెన్షన్ అయిపోయిన తర్వాత జనవరి 1st నుంచి అందరం ఎవరెవరు పోస్టులో వాళ్ళకి ఆ రైట్స్ వచ్చినాయి. అక్కడి నుంచి మన డ్యూటీస్ అడ్మిన్, తర్వాత వచ్చి ఏవీపీస్ కానీ ఏవీపీ సెక్రటరీస్, ఆర్సీస్, డీజీస్ రిమైనింగ్ చైర్పర్సన్, కోఆర్డినేటర్స్ మన పనుల్లోనూ కానీ ఈ COVID-19 కారణంగా జనవరి, ఫిబ్రవరి కూడా జరగాల్సిన కొన్ని ఇన్స్టిట్యూషన్ కూడా మనం జరగలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ జరగకుండా పోల్చుకొని ఇంకా దాదాపు 9 ఇన్స్టిట్యూషన్ 10 కావాల్సింది 9 అయితే ఇంకోటి చివరిది రేపు తిరుపతిలో జరిగే అవకాశం అది లాస్ట్ అవుతుంది. మరి చాలా మంది మీకు తీసుకున్న పోస్ట్ ప్రకారం మీ వంతు మీరు సహకరిస్తున్నారు, ఫోకస్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ క్లబ్లు పెట్టకపోతేనేమి లేదా ఎంజిఎఫ్లు కానీ మేజర్ డోనర్స్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని సందర్భంగా అందరం కోరుతున్నాం. మరి మ్యాగజైన్ మనకు 12 months వస్తుంది. గతంలో కోవిడ్ వల్ల మరి పంపడానికి పోస్టర్స్ లేక బై మంత్ అంటే 2 months ఒకసారి పంపించడం జరిగింది. ఇప్పుడు అన్నీ లేవు కాబట్టి ఎవ్రీ మంత్ మన బులెటిన్ మన మ్యాగజైన్ వస్తుంది. దాంట్లో మీరు ఎంతమందిని పంపిస్తే అన్ని క్లబ్ కనీసం ఒక ఫోటో ఒక ఐటమ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ మంత్ దాదాపు 60 క్లబ్ నుంచి వచ్చినాయి. 60 మనం అక్కడ ప్రదర్శించాం. ఇప్పుడు కూడా దాదాపు 58 వచ్చినాయి ఈ మంత్లో. ఇప్పుడు ఈ మంత్ బుక్ కూడా రెడీ అయిపోయింది. రేపు మండే మీ అందరికీ ఆ బుక్స్ మేము పోస్ట్ చేస్తున్నాం. మరి 10% ఆఫ్ ది చైర్పర్సన్స్ ప్రెసిడెంట్స్ మనకు రాలేదు, పుడితేనే కంప్లైంట్ చేశారు. మేము కూడా పోస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాం. మేమైతే దాదాపు 1250 మ్యాగజైన్స్ మేము అక్కడి నుంచి పోస్ట్ చేయడం జరిగింది. మరి పోస్ట్ కారణంగా కొంతమందికి రాకపోవచ్చు. మరి నెక్స్ట్ కూడా రాకపోతే అలాగా మీరు ఆ పోస్టులు మీ అడ్రస్ సరిగా లేకనో లేదా పోస్ట్ ఆఫీస్ ఇక్కడ జరిగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ బై హనుమంతరావు గారు, ఇమీడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్
లాస్ట్ వీక్ మన అందరం విజయవాడలో కన్వెన్షన్ అటెండ్ కావడం రంగరంగ వైభవంగా ఈరోజు ఇది చిన్నది కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు కూడా ఒక పెళ్లిలాగా మనందరి కింద బర్త్డే కాకుండా టేబుల్ మీల్స్ ఉంటున్నాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. చక్కని వేదిక, ఒక మంచి మండపాన్ని కూడా మనం ఇక్కడ ఈ హాల్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక హనుమంతరావు గారు వారి పీరియడ్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ టౌన్ హాల్ ఇది అందరికి ఇవ్వరు. మరి సారకున్న పరపతి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ మీద మనకి టౌన్ హాల్ ఇవ్వడం ఇది మంచి హాల్గా మనం అందరం భావిస్తున్నాం. మరి అలాగే లాస్ట్ ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఈ కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళే పరిస్థితి రాకపోయినా హనుమంతరావు వారి స్టైల్లో దాన్ని కూడా లెక్క చేయకుండా ఏది లెక్క చేయకుండా తన వయసును కూడా పక్కన పెట్టి మాకంటే ఎక్కువగా పోటీపడి తనకి ఇచ్చిన టార్గెట్లు అవలీలగా ఆ రిపోర్ట్ రాసి వాళ్ళ ఆడిట్ రిపోర్టు రీడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద డోనర్స్ వస్తున్నారు. అందులో వేణుగోపాల్ రెడ్డిని మా బ్రదర్ 2 లక్షల రూపాయలు పెట్టి ఎన్రోల్మెంట్ 2017 అయితే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కు చూపించలేదని దాదాపు 60-70 వేలు ఆయనకు ఫైన్ వేశారు. అంటే మనకి ఎగ్జామ్షన్ ఉందని అతను పెట్టాడు, ఎగ్జామ్షన్ లేదని ప్రాబ్లం ఇది. మరి హనుమంతరావు గారు వచ్చిన తర్వాత నేను కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, మరి మీ పిల్లలు చేస్తే ఆ క్రెడిట్ మీకు ఉంటుంది, ఇది ఒకసారి నాకు అవకాశం ఉండదు, ఇస్తే ఒక మీరు చేయకపోతే నేను చేస్తాను, అవకాశం నేను తీసుకుంటాను, మరి మీరు చేస్తే పెద్దలుగా మీ అవకాశం మీకు ఉంటుంది, మీ పేరు స్థిరస్థాయిగా మీరు చేసినట్టుందని చెప్తే తనకున్న అనుభవం తనకున్న ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఢిల్లీ లెవెల్లో మనకు 12A 18G ఈ రెండు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మన సంస్థకు మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం, మన ట్రస్ట్ తరఫున మనం వచ్చిన ఇంత అమౌంట్ కలెక్షన్ చేసేదానికి మనం అమౌంట్ కట్టాలి. సార్ 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 respected past international presidents. 31కి జనవరి 10తో ఆయన కార్యక్రమం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ వెంటనే కార్యక్రమం మిత్రులు సూర్యారావు గారికి ప్రమాణ స్వీకారం. It has been my great pleasure. We are proved that we are going in a wonderful government. మేము హోటల్ కుబేరాలో అకామిడేషన్ మా ఉద్దేశం ఏంటంటే టూరిజంలో ఉన్న అందరూ కుబేర్లనే బాగుంటారు, అంత సంబంధం. అందుకని చేస్తే సూర్యారావు ఉంటే అన్నారు మొత్తం చేయండి, నేను డబ్బు చెప్తాను, అది స్పిరిట్. ఇంకో హోటల్ పద్ధతి చేస్తే ఆ ప్రాణం తినాలి, ఏమి చెప్పరు ఏమి కాదు. దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈజ్ వెరీ వెల్ రిప్రజెంటెడ్ త్రూ ఇంతవరకు మహామౌలు పరిపాలించారు. ఇంకా పెరగాలి. ఎక్స్పాన్షన్ ఇది అన్లిమిటెడ్. మన వాటర్స్ ఇంటర్నేషనల్ చాలా గొప్పగా ఉద్యమంగా ఉత్సాహవంతంగా చాలా చక్కగా ఇలా ఎల్లకాలం పెట్టాలి. ఇంకా ఎంతో ఉద్యోగం వ్యాపించాల్సిన అవసరం ఉన్న యాక్టివిటీస్ ఎక్స్పాండ్ చేసినప్పుడు కన్సాలిడేట్ ఆ కన్సాలిడేషన్ చేసుకుని ఫర్దర్ ఎక్స్పాన్షన్. ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, నాకు పెద్ద అయినా నేను 38 వరకు నాకు ఇవ్వాలి. 59,15,000 ఏం చేస్తే ఆయన 9,15,000 వయసు తేడా 30%, కోవిడ్ లేని తేడా 30%, మొత్తం అన్ని పర్సెంటేజ్ కలిపితే 1,9,00,000. కొంచెం డిస్కౌంట్ ఇచ్చిన 99,00,000 కూడా ఇస్తారు. మీరందరూ సహకరించారు. సుబ్బారెడ్డి గారి గురించి కాదు, హనుమంతరావు గురించి కాదు, సుబ్బారెడ్డి గారి గురించి మన ఆర్గనైజేషన్ పాల్పడతాం, మన బలంగా మన ఆశయమే ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని పంచుకోవడం, సంతోషాన్ని క్రియేట్ చేయడం
దాంతోపాటు సంపద కూడా పంచడం అనేది కొత్తగా వచ్చింది. గివింగ్ ఈజ్ లివింగ్. ఇప్పుడు కొత్తగా నేను విన్నది, నేను ఊహించింది, ఏ స్పెషల్ బులెటిన్ has been released. It has already been dispatched individually to all the council members. It is as good as convention. అది అందరూ మీరు రికార్డుగా పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కూడా మీ ఫోటోలు, అందరి ఫోటోలు ఇమీడియట్గా మీకు అందరికీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ ద వండర్ఫుల్ కోఆపరేషన్ యూ హావ్ రెండర్డ్ టు మీ యాజ్ ప్రెసిడెంట్ అండ్ టు మై టీమ్ అనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాన్ని చేయడం. ఈ రెండు బాధ్యతలు నేను చేసుకోగా లాస్ట్ ఇయర్ మన ఆనవాయితీ ప్రకారం కౌన్సిల్ మీటింగ్లో నా అకౌంట్స్ ప్రజెంట్ చేయడం అనేది నాకు బాధ్యత అయినది. ఆ ప్రజెంట్ చేయడం మామూలుగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ ప్రజెంట్ చేస్తారు. ఇంటర్నేషనల్ సెక్రటరీ గారు హనుమంతరావు పేరే రాశారు కాబట్టి నేనే చెప్పేస్తాను. ఓకే అండి. పేమెంట్ ఫ్రమ్ 1/1/2021 to 31/12/21. Directory advertisements receipt is 3,40,45,000 rupees. Council chairpersons 4,29,000. Clubs 429 clubs. That is 429 chairpersons, 4,29,000. Bulletin support 2,40,000. Application fees for clubs 3,72,600. New clubs 78,400. 40 new clubs. Bank interest 10,190. Payments. Governor's share application fee 150 rupees, 93,150. Waters International Visakhapatnam 1,32,350. Affiliation fee, the club's breakup is that one. Directly the printing and total finishing and dispatches 4,21,955 rupees. Bulletin printing 3,26,900. Waters International Twins 83,000 rupees. Donation to Waters Foundation Trust 20,000 rupees. Bank charges 437 rupees. Convention hall rent 1,18,000 rupees. Press meet before conference 40,000 rupees. Postal charges 20,000 rupees. Miscellaneous expenses DGP Iraq stationery clearance 76,000 rupees. Office expenditure including assistant salary 1,40,000 rupees. Audit fee 2,000 rupees. The receipts are 14,75,190 and expenditure is 14,75,190. This is the account of the audit and I am so happy. Conventional food గురించి కూడా ఐడియా వచ్చింది. ఆ ఫుడ్ లెక్క ఇందులో రాయాల, ఎందుకంటే నా సొంత నెంబర్ 2 క్యాష్ అకౌంట్లో రాయలేదు కదా. 16 లక్షల రూపాయలు మొత్తం నాకు ఐ ఫోర్వర్డ్ విత్ హైయెస్ట్ ప్రెషర్. మా అబ్బాయిల పర్మిషన్ ముందు తీసుకున్నాను, వాళ్ళు శాంక్షన్ చేశారు. వీళ్ళందరూ సంతోషంగా తిరిగి ఎవరికి ఏ బాధలు లేకుండా నాకు బాగా లాస్ట్ ఇయర్ మార్చి 23 వైజాగ్లో మీటింగ్ చేశాం. వైజాగ్ గారు లోకల్ నుండి కూడా కోవిడ్ రాలేదన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము లాస్ట్ ఇయర్ అంతా చేశాం. 12 నెలల్లో 5 నెలలే పనిచేయలేదు. నేను ఏడాది పని చేస్తుంటే దేనికైనా కాదు, సుబ్బారెడ్డి గారు టార్గెట్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే నేను పోటీ చేస్తే ఎక్స్పోర్ట్ 50. అది ఎనివే కావాల్సింది ఈ ఏడాది కోవిడ్ నుంచి లేకుండా సుబ్బారెడ్డి గారి అనుభవం, ఉత్సాహం, అంకిత భావం
రకాల అవకాశం తీసుకొని వారు ఏడాది చేయాలని నెక్స్ట్ ఇయర్ వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క డైరెక్షన్ మారిపోవాలి అని మనసారా కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదమైన అడ్వాన్స్గా అభినందనలు సార్. Next time, seventh item is confirmation of the report by Water International President Bharam Naidu. వేదిక పైన ఉన్న పెద్దలకు లేడర్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా సెక్రటరీ అనివార్య కారణం వల్ల రానందువల్ల నేను ఆయన రిపోర్ట్ని మీ ముందు చూస్తున్నాను. మినిట్స్ ఆఫ్ ది 146 కౌన్సిల్ మీటింగ్. The 146 council meeting of the Wakars International was held on 19th December 2021 at the CA Convention Hall, Vijayawada at 3 p.m. Around 60 Wakars leaders participated in the deliberation. Wakars International Secretary Wakasi Lakshman Kumar Reddy welcomed all the leaders and in his opening remarks extended his gratitude to Wakars International President Wakar Kambi Netaji Subba Reddy for giving him important assignment of Wakars International Secretary for the year 2022. He also assured that he will put up all efforts to make this year successful and memorable. Wakars International President Wakar Kambi Subba Reddy, in his opening remarks, congratulated the immediate past International President Wakar TV Hanumantrao and his team for having successfully conducted the convention 2021. He also welcomed the new team to join with him to take the Wakars International to greater heights by reaching all the targets of the year 2022. International President-elect Wakar Dr. S.P. Ravindra in his remarks emphasized the need to motivate for the charting of new governing clubs and to arrange Zoom meetings for NRI. PIP Wakars President Sitaramaya in his address congratulated the whole team for successfully completed their schedule and issued a new team to reach their goals set by the IP. PIP was a Krishnakumari made an appeal to the House to encourage all the lady Wakars by supporting them in all their activities. She also expressed her view to promote new women clubs. Immediate past International President Wakar TV Hanumantrao expressed his happiness for successfully completed his tenure as IP by fulfilling and reaching all the set targets. He congratulated his team for extending their support to take the Wakars International to greater heights. He also expressed his happiness for making the convention 2021 a very grand success. He conveyed his best wishes to IP for Netaji Subba Reddy and his team to perform well for the year 2022. PIP Wakar Nagabhushanam in his speech appraised the services of the outgoing IP and his team. He congratulated the new team for taking charge and wished them all the very best in the kingdom. He need to submit monthly report in time to enable that the magazine to be released in time. He made an appeal to the district governors to make a note and see that while transferring the MDF amount online, the application should be dispatched immediately with the photo for while starting the individual. PIP Wakar Ramanandam in his address highlighted the need to compulsory mention protocol for all the meetings. Of rules should not be deliberated at any cost. Wakars International President Can Balaram Naidu extended vote of thanks after the national anthem, the IP attended meeting. Thank you, sir. Application fee 82,800, material stock and hand 1,62,000, amount due to 447 fee. Payment directly printing cost 5,19,000. January issue magazine printing 55,520 rupees. Second issue February magazine 45,000. Ads collection PR was 50,000. Cost of
Stock paid to headquarters 2 lakhs. Stationery and printing cost 15,300. Postage and expenditure 3,000. 19,000. Miscellaneous 20,000. Bank balance 4,94,400. Rupees. Cash on hand 1,723. Total 4,38,447 rupees. ఇది 1/1/2022 నుంచి మార్చి 10 వరకు బ్యాలెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ రిపోర్ట్ బై సేలం ఐజాక్ గారు. Walker Suryaram garu and international past immediate past president Hanumantrao garu, past president 2018 Kodu Rangarao garu, president elect Walker Dr. S.P. Ravindra, son of our founder Walker Raghuvandas, and Walker Sitaramaiah garu, the successful and efficient Walker International President who served the best in the year 2017, and Walkers International President Radhakrishnan Reddy garu, all the area vice presidents, regional councillors, governors elect, international coordinators, district level coordinators, and all the dignitaries and officers who have attended here. Thank you very much for giving. Once again, I thank all of you for giving me this great opportunity. So now I submit my report about the funds and some activities of Walkers International. A charitable person, a man with great mind, open heart, a serving man, helped many people, and today's meeting is a highlight. He has provided us with everything. నిశ్శబ్దంగా ఉన్నాయి పెద్ద Only last year, when he wanted to serve our organization, so he became governor elect, and this year he is governor. Thank you, sir, very much for everything you have provided us. And then about coming to my report, the first thing about the funds, money we have, funds available. Walker Foundation Trust, we have a total amount of 3 crores 78 lakhs 43,682 rupees and 32 paise. This is the total amount we have. And of this, 3 crores 35 lakhs 97,528 is saved in the fixed deposits, and another 40 lakhs will be saved tomorrow in the fixed deposit. Only a little amount will be kept in the SP account for instant use. So this is about the foundation trust. And then we have another account also, Walkers International account. In that account, we have a total amount of 40 lakhs 87,875 rupees and 96 paise. So this is also in fixed deposits. So every year we are getting some interest, bank interest 4.9 this year, 4.9%. So little amount is coming out of interest. Last year we got 11 lakhs rupees as interest, and from that amount we are spending like this. We are not touching the corpus fund that is there in the fixed deposit, that will be there permanently in the fixed deposit only. That is our bylaws. So the deed is written like that. Corpus, that is not corpus. All the money you give is deposited in the bank. That is called corpus fund. That will not be touched forever. That will be there itself. And the interest we get every year, we will use for these things. For administration, salaries of clerks only. The Secretary General is not taking any salary, or remuneration. And additional secretary is also not taking any remuneration or salary, but only for clerks.
and attendance and other staff. Salaries for salaries and administration. And we have given something donations to donations also. For Nellore floods last year, 50,000 rupees was given. And for claims for clubs who do service activities, 2,76,000 rupees was given. And for RO plants, water purification plants, Water Sitaramaya has introduced that project. And last year, 2 projects money was given, Area 1 and Area 2. This year, Area 3 and Area 1 left out to Orissa will be given 1 club, 1 project only. And for that, we have paid 87,500 rupees. So, another item is diabetic healthcare centers. This credit goes to Hanumantrao Garu. Last year, as international president, he introduced this project as a signature project. And he proposed and he achieved. For every district, 10,000 rupees was allotted to start diabetic care centers. So, 10,000 rupees was allotted, each total amount of 1 lakh. But 9 districts have often come forward, and Hanumantrao has started diabetic care centers in the supervision of the doctors, our workers, international PAP doctors and others. They are running best. And for that, 67,550 rupees was spent. And for interest, Workers International Funds interest, only 5,90,000 rupees we have paid as income tax. And about 12-year ATG, this is a great achievement done by Hanumantrao Garu. All these years we did not have a 12-year registration and ATG registration. If we had it in the earlier, you would have got income tax revision for the donations you would have donated. But last year, he took it as a privilege and he worked hard and he used influence and he worked with the auditors of Hyderabad and he has done it. Thank you, sir, very much. ATG and 12 have come for us. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అప్లై చేసుకున్నాను Last year? లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఒక్క నిమిషం తెలుగులో చెప్తాను దీన్ని. మీరు ఇచ్చే డొనేషన్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ రెవిషన్ వస్తుంది ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ నుంచే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచే మీరు ఇచ్చిన డొనేషన్స్ కి నేను సెపరేట్ రసీదు ఇస్తాను. దాని మీద అప్పుడు కొత్తగా ప్రింట్ చేయించాము. దాని మీద ఏటీజీ నంబరు 12 నంబర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నంబర్. దాని ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మన ఇచ్చిన రసీదుతో మీరు ప్రపోజల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పంపేటప్పుడు ఆడిటర్స్కి పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రివిషన్ తీసుకోవచ్చు. సో అదొకటి. అండ్ దెన్ ఈ లాస్ట్ ఇయర్ ఎంసీఎఫ్ని మేజర్ డోనర్స్కి గౌరవించాము, మనం సత్కరించాము. సో ఫర్ దట్ వీ హ్యావ్ స్పెండ్ 3,54,000 rupees for honoring major donors, silver, gold, platinum, star, endowment and Kuber also we have Hanumantrao has felicitated and MGFs also were felicitated. 258 MGFs have been enrolled and then 66 major donors, the record number were enrolled in the time of Hanumantrao. Thank you very much sir for this also. Congratulations. And further we have spent 3,54,000 rupees. And then Walker's International Awards are there. Some people have donated some amounts. Walker Sitaramaya Garu has donated 1,25,000 from his surplus funds when he worked as international president in 2017. And like that some people have given. Hanumantrao Garu also, Reddy has also contributed something. All this money were deposited in the bank. And with that awards are given on the interest, with the interest we get on that awards are given. And for international awards we have spent 35,000 rupees. So this is all about money. And the second point is enrollment this year. Enrollment. Enrollment major donors. So 101, 18 MGFs were enrolled, 102, 16, 103, 3, 104, 6, 2034, 301, 18, 302, 14. A total 79 MGFs were enrolled up to 18th of this month.
and then about the major donors. 101 silver donors 15. 102. Congratulations 101 Governor Nandali Ramakrishna garu. Yours is the highest number this year. MGF also highest number, and there is 1301 also 1818. And silver donors we have achieved. Enrolled 15 silver donors and 102. No, I am sorry, this is wrong. This is wrong. I have not divided this into district wise. This number of district wise divide cheyaledu silver and gold and so. Kani total ga vachina vaati district wise ga kaadu ippudu nenu cheppadi total ga 26 mandi major donors జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటికీ 15 మంది సిల్వర్, 8 గోల్డ్, ప్లాటినం 1, ఎండోమెంట్ 1, కుబేరా 1. కుబేరా సుబ్బారెడ్డి గారు జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం ఫస్ట్. తర్వాత 101లో ఒక ఆయన చేశారు కానీ ఆయన కొద్దిగా కట్టారు. కమల్ బేట్ గారు లాస్ట్ ఇయర్ ఎండోమెంట్ డోనర్ అయ్యారు. ఈ సంవత్సరం కుబేరా అవుతానని చెప్పి 25,000 మంది మాత్రం కట్టారు. కానీ నేను ఫుల్గా కట్టిన వాళ్ళు మాత్రమే నేమ్స్ ఇక్కడ చదువుతుంటారు. So this is all about money and enrollment. The next point is మన డబ్బంతా ఆడిట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఎక్స్టర్నల్ ఆడిట్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మనం ఎప్పుడు కూడా ఒక ఆడిటర్ని అపాయింట్ చేస్తున్నారు. కన్వెన్షన్లో బిజినెస్ సెక్షన్లో వాడు రాబర్ట్ మనోజ్ అసోసియేట్స్ అని చార్టర్డ్ అకౌంట్స్ ఫేమస్ వాళ్ళు విశాఖపట్నంలో అంతా బిగినింగ్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. తర్వాత ఇంటర్నల్ ఆడిట్ అనే మనకి సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది, 4 సార్లు జరుగుతుంది, క్వార్టర్లీ వన్స్. రామానంద గారు చార్టర్డ్ అకౌంటెంట్, అడ్వకేట్, బ్యాంక్ ఆఫీసర్, ఈయన క్వాలిఫికేషన్స్ ఆయన ఉన్నాయి. ఎన్నో బ్యాంకుల్ని తనిఖీ చేసి ఇన్స్పెక్షన్ చేసి అనుభవం ఉంది. ఆయన చైర్మన్ దానికి. తర్వాత వెంకటరావు గారు, పద్మనాభరావు గారు మెంబర్స్ గా ఉన్నారు. ఈ 3 మ్యాన్ కమిటీ ఎవ్రీ 3 years నా దగ్గర ఉన్న ఆఫీస్లో ఉన్న ప్రతి రికార్డు, ప్రతి పేపర్, వచ్చిన పేమెంట్, ఇన్కమ్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ మొత్తం క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు, రిమార్క్స్ రాస్తారు. అవన్నీ కూడా చేశారు. వాటి రెక్టిఫికేషన్ పంపించేశాను. తర్వాత అబౌట్ వెబ్సైట్ మనం చేసే కార్యక్రమాలన్నీ మీ పేర్లన్నీ, ఆఫీసర్స్ అన్ని, మీ చేస్తున్న పనులని, నేర్చుకోవాలని కూడా వెబ్సైట్లో ఉంటున్నాయి. ఇక్కడ నుంచి లోవరాత్రి ఆఫీసర్స్కి ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. లోవరాత్రి ఆఫీస్ అసిస్టెంట్ని ఇక్కడ అపాయింట్ చేశారు. ఇప్పుడు మన బోర్డు ట్రస్ట్ బోర్డు వాళ్ళు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా కనుకోవచ్చు, వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూడవచ్చు. తర్వాత సెక్రటరీ జనరల్ రిపోర్ట్. సెక్రటరీ ఒక మెయిన్ పాయింట్. కొన్ని విషయాలు సెక్రటరీ జనరల్ పంపాలి, కొన్నేమో అడిషనల్ సెక్రటరీ జనరల్ పంపాలి. ఎంపీఎఫ్ గారి మేజర్ డోనర్ గారి అప్లికేషన్ మనీ నాకే పంపాలి సెక్రటరీ జనరల్. నేను బ్యాంకులో వేస్తాను. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మీరు పంపేటప్పుడు వేస్తున్నారు, చేస్తున్నారు, కానీ బ్యాంకులో పంపుతుంది వేసేస్తున్నారు. నాకు చెప్పకపోతే ఆ అమౌంట్ అలా ఉండిపోతుంది, ఎవరు తెలియకుండా నా దగ్గర. బ్యాంక్లో ఆ డీటెయిల్స్ నాకు రావు. అంచేత దయచేసి గవర్నర్స్ అందరూ నా మనవి ఏంటంటే, మీరు పంపిన మనీ నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పి వాట్సాప్లో పెట్టి పేపర్ కూడా పోస్టులో పంపిస్తే కరెక్ట్గా నేను ఎంటర్ చేయడానికి వీలవుతుంది. తర్వాత రెండోది మంత్లీ రిపోర్ట్. ఇది తప్పదు. ఇది మనకి బాగా వినాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మంత్లీ రిపోర్ట్ మాత్రం పంపకపోతే ఆ క్లబ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఆ క్లబ్ నుంచి ఏ క్యాండిడేట్ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు, ఎలక్షన్లో సపోర్ట్ లెటర్ ఇవ్వడానికి వీల్లేదు, మీరు చేసిన కార్యక్రమాలను క్లెయిమ్ పెట్టుకోవడానికి కూడా వీల్లేదు. మంత్లీ రిపోర్ట్ తప్పనిసరిగా పంపాలి. ఎందుకు? బయట ఉన్నదని తెలియజేయడానికి, క్లబ్ యాక్టివ్గా ఉన్నదని తెలియజేయడానికి మంత్లీ రిపోర్ట్ అవసరం. ఏమి రాయాలని కొంతమంది డౌట్ ఉంది. ఆ రిపోర్ట్లో నేను పూర్తి చేసే చాలు. అంటే క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ తెలవడం ఏంటి, మీ క్లబ్లో ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేశారు, ఆ తర్వాత ఈ సంవత్సరం ఈ నెలలో కార్యక్రమాలు చేశారా, రెండు ముఖ్యమైనవి. బోర్డు మీటింగ్ పెట్టారా, మంత్లీ మీటింగ్ పెట్టారా, చేశారా ఏంటి. బట్ పేపర్ మీద లేవుగా నాకు అందేటట్టుగా పంపండి. If you feel it costly to send me by DPTC, please send me by ordinary post with 4 rupees. మెయిల్లో పంపించండి, కన్సిడర్ చేస్తాము.
కానీ ఫైల్లో ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ కైండ్లీ ఇది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 2020లో జరగాల్సి ఉంది. అది పోస్ట్ పోన్ అయింది కోర్టు మూలన. ఇప్పుడు జరుగుతుంది ఏప్రిల్ 3వ తారీఖున ఆదివారం నాడు విశాఖపట్నంలో IIM క్యాంపస్లో MBB కాలనీలో జరుగుతుంది. ఒక డాక్టర్ రవీంద్ర గారు, అల్వార్ దాస్ గారు అబ్బాయి IPE ఆయన ముందుకు వచ్చారు, నేను హోస్ట్ చేస్తాను. అందువల్ల గవర్నర్స్ ఎలక్ట్ ఎవరైతే ఉన్నారో 10 మంది వాళ్ళు తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రోగ్రామ్ అదంతా కూడా వారు చెప్తారు. లాస్ట్ పాయింట్ సీతారామ గారి సలహాతో ఇద్దరు సంపాదించుకొని 3 పై క్యాడర్లని ప్రపోజల్ చేశారు. ఇప్పటి వరకు మనం ఉన్న క్యాడర్స్ క్లాసిఫికేషన్ ఏంటంటే NGF, ఆ తర్వాత సిల్వర్, తర్వాత గోల్డ్, ప్లాటినం, స్టార్, ఎండోమెంట్. లాస్ట్ ఇయర్ కుబేరా, ఇంద్ర ఇంతవరకు ఎవరు చేయలేదు, కుబేరా చేయలేదు. అది హనుమంతరావు గారు సాధించారు. అయితే ఆ పైన మరి ఇచ్చేవారు ఉన్నారు. 25 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి కూడా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా టైటిల్ ప్రపోజ్ చేస్తే బాగుంటుందని సుబ్బారెడ్డి గారు సూచించారు. 25 లక్షలు కట్టిన వాళ్ళకి అబ్దుల్ కలాం సేవా అవార్డు అనే బిరుదు ఇద్దామని. తర్వాత 50 లక్షలు కట్టిన వారికి నేతాజీ సేవా అవార్డు, ₹1 కోటి ఇచ్చిన వారికి ఆళ్వార్ దాస్ సేవా అవార్డు ఇద్దామని ప్రపోజల్ పెట్టారు. ఇది రేపు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కనుక యాక్సెప్ట్ చేస్తే అమలుకి వస్తాయి. తర్వాత ఈ వీళ్ళని ఇట్లా ఇంత అమౌంట్ ఇచ్చారు కాబట్టి సుబ్బారెడ్డి గారి ప్రపోజల్ ఏంటంటే 10% ఆఫ్ ద డొనేషన్ వాళ్ళ ఫెలిసిటేషన్కి ఉపయోగించితే ఉత్సాహంగా ఉంటుంది అని. తర్వాత హనుమంతరావు గారు ప్రపోజ్ చేశారంటే 10% ఏమో డోనర్కి ఇచ్చి మరొక 10% 50 మంది MGFలు చేయించిన గవర్నర్ కూడా ఇస్తే ఇన్సెంటివ్గా ఉంటుంది, వాళ్ళు బాగా పనిచేస్తారని ప్రపోజ్ చేశారు. అలాగే వాళ్ళని డోనర్స్ సన్మానించే ప్లేకు ఇవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటే బాగుంటుంది. MGFలు కూడా ₹800 ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు సన్మానానికి, ₹1000 ఖర్చు పెడితే బాగుంటుందని హనుమంతరావు గారు లాస్ట్ ఇయరే ఆయన ప్రపోజ్ చేశారు. ఇది దీని గురించిన అది. సరే, వీటన్నిటిని గురించి రేపు ఒక రిపోర్ట్ ఇవ్వడం కోసం ఒక 4-man కమిటీని ట్రస్ట్ బోర్డు గారు ఫామ్ చేశారు. దానికి చైర్మన్ సీతారామయ్య గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 17, జయంత్రావు గారు, డాక్టర్ జయంత్రావు గారు, ఒరిస్సా, బరంపూర్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2015, అండ్ ఏహెచ్ఎల్ వెంకటరావు గారు, విశాఖపట్నం, IB 2011, అండ్ శ్రీమతి S. కృష్ణకుమారి గారు, ఆమె 2016 చేసిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ PhDలే. వీళ్ళు కమిటీగా ఏర్పడి సీతారామ గారి అధ్యక్షతలో చర్చించి ఇది సాధ్యం అవుతుందా, పెడితే మంచిదేనా అన్నట్టు ఆలోచిస్తారు. తర్వాత డయాబెటిక్ కేర్ సెంటర్స్ హనుమంతరావు గారు స్థాపించారు. ప్రణోదయ చెప్పాను, మీటింగ్ మాత్రం జరగల. అది జీవనాడి. అది వాకర్స్ ఇంటర్నేషనల్కి పరిపాలక నిర్ణయాలు తీసుకునేది అక్కడే ఆమోదాలు తెలిపింది. అది సమయాభావం వల్ల మరి అనుకోకుండా కాలం గడిచిపోయినందువల్ల హనుమంతరావు గారు ప్రోగ్రామ్ చేసినా కూడా, ప్రోగ్రామ్ని కంట్రోల్ చేసినా కూడా బియాండ్ హిస్ కంట్రోల్ కొంచెం అక్కడ టైం చాలగా ఆ సంస్థ జరగలేదు. అందుచేత రాబోయే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారికి, తర్వాత ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ రవీంద్ర గారికి PFP ఒక సూచన చేసింది. ఇక్కడ నుంచి కొంచెం టైం షెడ్యూల్ కొంచెం కరెక్ట్గా చేయండి. 2 days ప్రోగ్రామ్ ఉంటుంది కదా కన్వెన్షన్లో. ఫస్ట్ డే కార్యక్రమాలన్నీ మీ సన్మానాలు, లెక్చర్స్, హెల్త్ లెక్చర్, అవార్డ్స్, ఇవన్నీ ఫెలిసిటేషన్స్ అంటే ఆదరవలసింది ఎవరంటే అధికారికంగా కౌన్సిల్ మెంబర్సే. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్, 3 AVPలు, 3 AVP సెక్రటరీలు, తర్వాత RCలు, DGలు, DGEలు, సెక్రటరీ జనరల్, అడిషనల్ సెక్రటరీ జనరల్, మొత్తం 60 మంది ఉంటారు. వీళ్ళు మాత్రమే కౌన్సిల్ మెంబర్స్. అదర్స్ నామినేటెడ్ బై ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్పర్సన్స్ అండ్ కోఆర్డినేటర్స్, దే ఆర్ నాట్ కౌన్సిల్ మెంబర్స్. అందువల్ల PFP బోర్డు ఏమన్నారంటే ప్రిసైజ్గా జరగాలంటే ఓటింగ్ కూడా అవసరం అయితే కౌన్సిల్లో జరగాలి కాబట్టి కొన్ని ఆమోదాలు జరగాల్సి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ వీళ్ళని బట్టి వీళ్ళని మాత్రం సెపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత చైర్పర్సన్స్, కోఆర్డినేటర్స్ వాళ్ళు మీకు ఉపయోగపడతారు కాబట్టి, వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు సెపరేట్గా చేయండి అన్నారు. సో ఆ పాసిబిలిటీ ఎంతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా కూడా ఆలోచించుకుంటారు. తర్వాత విజన్ 2030 దీంట్లో ₹1000 పెంచితే బాగుంటుందని ఆలోచన చేశారు.
దాంట్లో పావలా వంతు గవర్నర్కి, పావలా వంతు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్కి, ₹100 వంతు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఖర్చులు వేయటం అని అది రేపు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిసైడ్ అవుతుంది. తర్వాత డైరెక్టరీ, ఇంటర్నేషనల్ డైరెక్టరీ వేసేటప్పుడు దాంట్లో కొంత సమాచారం ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు క్లబ్బుల యొక్క వివరాలు కూడా ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ వైజ్గా. ఇచ్చినప్పుడు ఈ సూచన చేయమన్నారు. కొన్ని క్లబ్లు పనిచేయడం లేదు, కొన్ని క్లబ్లు సగం పనిచేస్తున్నారు, కొన్ని క్లబ్లు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇది విడగొట్టుకున్నారు. గ్రూప్ ఏ గుడ్ స్టాండింగ్ క్లబ్స్, గ్రూప్ బి సిక్ క్లబ్స్, గ్రూప్ సి నాన్ ఫంక్షనింగ్ క్లబ్స్. ఇలా విడగొట్టి ఆ గ్రూప్గా ఇస్తే ఆ గవర్నర్కి అవకాశం ఉంటుంది వాళ్ళని యాక్టివేట్ చేయడానికి. తర్వాత కాలర్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారు మెడలో కాలర్స్ వేసుకుంటున్నారు. ఈ కాలర్స్ అని ఒక రకంగానే ఉన్నాయి. క్లబ్ ప్రెసిడెంట్ కాలరు అలాగే ఉంది, గవర్నర్ కాలరు ఆ స్ట్రైప్స్ అలాగే ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాలర్ కూడా అలాగే ఉంది. సుబ్బారెడ్డి గారు ఒక ప్రతిపాదన ఏం చేశారంటే ముగ్గురికి డిఫరెంట్ కలర్స్లో ఉంటే బాగుంటుంది వాళ్ళ యొక్క హోదాని తెలియజేయడం కోసం అని. ఇది కూడా రేపు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిసైడ్ చేస్తారు. ఆ బాధ్యత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత సెక్రటరీ గారు. తర్వాత ఇంకా ఇప్పుడు 147 కౌన్సిల్ మీటింగ్కి ప్రిసైడ్ చేసిన సుబ్బారెడ్డి గారికి, అలానే హోస్ట్ చేసిన 201 గవర్నర్ గారికి, అలానే వేదిక మీద ఉన్న రంగారావు గారికి, హనుమంతరావు గారికి, రవీంద్ర గారికి, అజయ్ గారికి, బలరామనాయుడు గారికి, హాజరైన మిత్రులందరికీ నమస్కారం. ఎప్పుడో శ్రీరామూర్తి గారి టైంలో ఒకసారి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే అప్పుడు వచ్చాం. ఆ తర్వాత ఇంకో మీటింగ్ వచ్చాం. 2017 నేను విజిట్కి వచ్చాను. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ రోజున విమానంలో సూర్యరావు గారు జరుగుతున్న చక్కటి మీటింగ్కి హాజరవడం జరిగింది. సంతోషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యరావు గురించి ఒక ముక్క చెప్పుకోవాలి. ఆయన పేరులోనే ఉంది సూర్య అనే పదం, అంటే వెలుగునిచ్చేవాడని. ఆ వెలుగు ఒక 201 కాదు, ఇంటర్నేషనల్ మొత్తం ప్రసరించాలని నా కోరిక. నేను అసలు వచ్చిందే అందుకు. వాస్తవం అయితే రాలేని పరిస్థితి నాది. నేను 24 సింగపూర్ వస్తున్నాను. చాలా సర్దుబాటు. నేను కూడా ఆయన నోటి వెంట వచ్చే ఒక మంచి మాట కోసం విన్నామని సంతోషంగా వచ్చాను. సరే, ఏదేమైనా కూడా ఆనందంగానే తిరుగుముఖం పడతామని నేను ఆశిస్తున్నాను. అట్లనే ఇక్కడ హాజరైన కొద్దిమంది కూడా చెప్తాను. అంటే ఎక్స్ట్రీమ్లీ సర్వీస్ చేసినవాడు. పదవి తీసుకున్నాక ఏదో తీసుకున్నామే అయిపోయింది 360 రోజులు, మనం కూడా ఏదో గవర్నర్ అనిపిస్తున్నాం, లేకపోతే ఆర్సీ అనిపిస్తున్నాం, ఏవిపి అనిపిస్తున్నాం అని కాకుండా ఈ పదవి తీసుకున్నాం ఏంటి, నాకు నేనుగా ముందర నా మనస్సాక్షికి నేను చెప్పుకోవాలి బాగా చేశాను అని. ఆ తర్వాత సమాజం కూడా గుర్తించాలని ఉద్దేశంతో 2017లో ఇక్కడ ఉన్నారు కొల్లేరు గారు విజయవాడ నుంచి ఇంతవరకు ఎవరో చేయని రికార్డులు అయిపోయింది. అట్లానే 1 నుంచి కేవలం మహిళగా సరిత గారు మంచి రికార్డు నెలకొల్పారు. అట్లానే 102 నుంచి సీతామహాలక్ష్మి గారు. అట్లానే ఇట్లా కొద్దిమంది ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే వీళ్ళకంటే మొదటి తరం కూడా ఉంది. అంటే ఆ తర్వాత తరానికి ఈశ్వరరావు గారు అటువంటి దిగ్సూచి అవుతారు. అట్లాగా ఏదైనా ఒక పదవిని చేపడితే ఆ పదవిని ఆ వ్యక్తిని మరి 10 కాలాల పాటు చెప్పుకోవాలి. మరి 2017లో వీరితో పాటు మరి గొల్లూరు గారితో పాటు కొంతమంది ఇక్కడే ఉన్న నరసింహ గారు 201 నుంచి పొద్దున్న 5 గంటలకు ఫోన్ చేసినా కూడా క్లబ్ విజిట్లో ఉండేవాడు ఆయన. ప్రతి క్లబ్కి తిరిగేవాడు ఆయన. అట్లనే మా 102 నుంచి మిత్రుడు, మీ పేరు మర్చిపోయాను ఎందుకంటే మీరు నా పొద్దున్న నాకు చేయలేదు, అందుకనే మర్చిపోయాను. ఇట్లా కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్లీ సర్వీస్ చేసిన వాడిని వాకర్ సెంటర్లో సమాజంలో ఉంటుంది. అది ఎప్పుడు 10th
ఇంట్లో అయితే ఆయన ఈ రోజున కడియం పెట్టుకోవాలి అంటే నాకు బాధ మాసిపోయిందని సుబ్బారెడ్డి గారికి కూడా చక్కగా బీరోలో పెడతానని చెప్పారు, చూపించారు. దానికి అచ్చం గోల్డ్లానే చేయించారు, మంచి పెట్టుకోని క్యారెక్టర్ పోతేసి. అట్లా ఏదైనా ఒక రెండు మోడల్ చెప్తున్నాను. ఒక పదవి ఒకసారి మనం చేపడితే మళ్ళీ గవర్నర్ అవ్వం, మళ్ళీ ఏమి ఇవ్వం, మళ్ళీ అయిపోయాం. మళ్ళీ చిరస్థాయిగా నిలబడేట్టుగా మన పేరు కానీ అలా ముందు తీసుకుపోవాలన్నప్పుడు ఇక్కడ గవర్నర్ ఎలక్షన్ కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇప్పుడు మీరు డైలీ రాసుకోండి, రేపు గవర్నర్ గారు వాళ్ళు ఏం చేయాలి, అంత ముందు రోజు మనం ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది ఒక గవర్నరే కాదు, అన్ని పోస్టులు క్లబ్ ప్రెసిడెంట్ ఏంటి ఇంకా అది చాలా పెద్ద బాగా ఇంత మనకి ఉన్నత స్థాయిలో నిలిపాము. అట్లానే ఇక ముందు కూడా అండి ఆయన నేను ఒక్కడైనా ఇంకా చాలా మంది చేసేవాడు అనుకోవచ్చు. ఎవరికి వాళ్ళే ఏంటి ఆ టార్గెట్ నిర్ణయించుకొని ఆయన నిర్మిస్తే సంస్థ ఏంటి 10 మందిలో సమాజంలో మనం సంస్థ కూడా మంచి పేరు వచ్చిందని నా అభిప్రాయం. గారికి కుడియడంగా ఆయన చేశాడు, ఆ సంవత్సరం సాధించారు. పూర్తిగా సుబ్బారెడ్డి గారు సహకరించారు. ఇవన్నీ కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా అయిపోయి ఉంటాయి. సింగపూర్ మలేషియా టూర్ పెడదామన్న ఆలోచన ఉంది. నేను సుబ్బారెడ్డి గారు దీని గురించి అనేక సార్లు అనుకున్నాం. సింగపూర్ మలేషియా సుమారుగా 7 రోజులు అట్లా ఉండొచ్చు. ఈ 2 దేశాలే ఉంటాయి. మీరు పాస్పోర్ట్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. కరోనా ఆకాంక్ష దానికి మన ఈ కరోనా కాదు రాబోయే తరం కూడా సహకరించాలని కోరుకుంటూ దానికి మీరందరూ పూర్తిదాయకంగా నిలవాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం సుబ్బారెడ్డి గారికి మరి ఓపిక గారికి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ఇందాక చెప్పినట్టుగా మనిషికి ఎవరికైనా ఆరాటం మనిషిలో రగడాలి. అది వ్యాపారంలో కావచ్చు, లేదా ఇలాగ వాకర్స్లో కావచ్చు, రోడ్డు ఏదైనా ఒక పోస్ట్ మనం తీసుకున్న తర్వాత ఇంకా ఆరాటంలో బయలుదేరితే దానికి మళ్ళీ అదే పోరాటంగా ప్రయత్నం చేస్తే పోరాటం ఖచ్చితంగా నేను నమ్ముతాను. దాని ప్రకారమే మీరు అందరూ కూడా మీ రకాల ఏ రూపంలో ఖర్చు పెడుతున్నామని చెప్పి వెరీ స్పష్టం, వెరీ క్లియర్గా మనకు మన నోటీస్ తీసుకొస్తున్నారు. ఇందులో ఎవరో దాచిపెట్టేది సీక్రెట్ యాక్ట్ లేదు. ఈరోజు మన అందరం ఈ దాదాపు 3,000 మంది దాకా డోనర్స్ ఉన్నారు. ఇందులో ఒక ఇక్కడే 201 నిన్న చూసుకుంటే 320 మంది 201లో 10,000 నుంచి దాదాపు 3 లక్షల దాకా డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అలా ప్రతి జనాలు మనకు అటు ఒక 100 నుంచి దాదాపు 400 దాకా ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒక స్టెప్ ముందుకు వెళ్తే దట్ మీన్ ఆల్రెడీ సిల్వర్ డోర్లు అవకాశం ఉన్నాడు. అందరికీ అవకాశం రాకపోవచ్చు. ఎవరికైతే అవకాశం ఉంటుందో అవకాశం కూడా కనీసం ఈ మొన్న 243,000 మందిలో కనీసం 500 నుంచి 1000 మంది ఉంటారు. అప్పటికి మనం ఎప్పుడో 10,000 డొనేట్ చేసినానికి తర్వాత 5 yearsకో 10 yearsకో అన్నట్టు మా స్టేటస్ కానీ మన ఇన్కాల్ కానీ పెరిగి ఉంటారు. తగ్గిన బహుశా తక్కువ కొంతమంది ఉండొచ్చు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా దీనికోసం మన ఆర్గనైజేషన్ ఇది ఎవరికో ఏదో పార్టీకి ఇచ్చే సలహా కాదు, లేదా కరోనాలో వచ్చిన వలస కూలీలు పరిచయ భోజనానికి కాదు, లేకపోతే ఇంకోరికి కాదు. ప్యూర్లీ మన ట్రస్ట్కి ఇచ్చేది. దాంట్లో మళ్ళీ ఎగ్జామ్షన్ కూడా చెప్పారు ఆల్రెడీ. మనం కట్టిన దానికి ఎంత కడితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుందని, అది కూడా మనకు బెనిఫిట్ ఉంది. మరి ఇది అందరి ట్రస్ట్గా అందరి సంస్థగా మనందరం భావించి ఎవరో ఒకరి మెడలో కట్టగట్టాలి కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి కడతాం. లాస్ట్ ఇయర్ 100 కట్టారు, ఇప్పుడు 4 వేసారు. నెక్స్ట్ రేపు డిసెంబర్ 17-18 అది రవీంద్ర గారి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మీలో ఉండే వాళ్ళు ఎవరు మీకు వస్తుంది, ఆ తర్వాత ఇంకా మీలో ఉండే వాళ్ళకు ఇది మార్పు ఉంటుంది. మరి మా అందరూ ఇంకా నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు చూడకూడదు, నా కొడుకు కూతురు పెద్దగా కనిపించాలి, అందరూ విషయాలు కనిపించాలి. ఇక్కడ మనకున్న ఈ ఫ్రెండ్లీ అసోసియేషన్ దీంట్లో అలా ఉండదు. సీతారామ గారు చాలాసార్లు చెప్పారు, నన్ను ఇంకా క్రాస్ చేయలేదు, 2017 చేసిన రికార్డు అలాగే అయిపోయింది, తర్వాత ఎవరైనా వచ్చి తను చేస్తే బాగుండు, నాకున్న కడియం నేనే దొరుకుకోవడం కాదు, నా తర్వాత ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి ఒక 2 days తర్వాత అది హనుమంతరావు గారికి ఆ కడియం గారు మర్చిపోయారు. అందరూ చేస్తే బాగుండేది. ఆయన ఏమంటున్నాడంటే
నా దగ్గర ఉండడం కాదు, నా దగ్గర ఒక సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నీ చేతికి రావాలి, నీ తర్వాత మరి రవీంద్ర గారి చేతికి రావాలి. ఇలాగా మారుతుందంటే అభివృద్ధి అవుతుంది. అది అక్కడే ఉందంటే అది అక్కడే పడిందండి. అందువల్ల ఇలా కావాలని మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఒకరి మీద పోటీ పడే ఇష్యూ కాదు. ఫ్రెండ్లీగా సమస్య కోసం మనం ఇలా టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం తెలియజేస్తూ, మరి పిఐపి అబ్జర్వేషన్లో మరి ఒక పిఐపి మనకు పాజిటివ్ మీ డిస్ట్రిక్ట్ పక్కనే 103 చేసిన రాజమండ్రి నుంచి రంగారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. వాకర్స్ ఇంటర్నేషనల్ 147 Council meeting presiding officer, our beloved international president MDM Kopali గారికి, అలాగే ఇమ్మీడియట్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి, అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవీంద్ర గారికి, అలాగే ఈ కౌన్సిల్ మీటింగ్ పోస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సురేంద్ర గారికి, మా కొలీగ్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చిత్రారాయణ గారికి, అలాగే ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ సలీం సార్ గారికి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బలరామ గారికి, అలాగే ఈ సమావేశాన్ని చేసినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ రీజనల్ గవర్నర్స్, అలాగే ఏరియా ప్రెసిడెంట్స్, అలాగే సమావేశం సోదర సభ్యులకు సోదరమైన సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మన సంస్థ ఎంత ఆదర్శమైందో మీకు అందరికీ తెలుసుకున్న విషయమే. కీర్తిశేషులు, పూజనీయులు, సభ్యులు హనుమంతరావు గారు మానవ సేవయే మానవ సేవ, ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక మొక్కను నాటడం జరిగింది. అది జనజన ప్రభుత్వమై ఇప్పుడు ఒక వృక్షం కింద తయారయ్యింది. ఆ వృక్షాన్ని మనం మహావృక్షంగా మనం పెంచి పోషించి అభివృద్ధి చేయడానికి ఆ బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరి ముందు మనం చేస్తున్నాను. అయితే మొదట్లో ఆర్గనైజేషన్ చిన్నగా ఉన్నప్పుడు పదవుల కోసం ఎవరు ముందుకు రాని టైంలో ఎవరైతే బాగా చేస్తారని చెప్పేసి వారిని ఇన్వైట్ చేసి పదవుల్లో కూర్చోబెట్టి వారితో బాధ్యతలు చేయించిన రోజులు. కానీ మన ఆర్గనైజేషన్ బాగా అభివృద్ధి చేసినప్పుడు ఈ పదవులు చేయడానికి యాస్పిరెంట్స్ చాలా ముందుకు వస్తున్నారు కనుక మనం చక్కగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ బైలా స్వామిని ఇంకోటి టైం టు టైము మనకి ఆర్గనైజేషన్ ఏ అవసరం ఏదో గుర్తించి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టయితే ఈ ఆర్గనైజేషన్ ఇంకా మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ఇండియాలో ఇతర స్టేట్స్లో అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఆర్గనైజేషన్లో మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు ఏ నామయంగా కొంత పెట్టుకోవడం జరిగింది. కానీ ఆర్గనైజేషన్ పెరిగిన తర్వాత చాలా మార్పులు అవసరం. ఆ మార్పులు మనం అందరూ గుర్తించి అది సరైన అవగాహనతో సరైన పద్ధతిగా ముందుకెళ్ళినట్టయితే ఇంకా ఇది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం అదే పాత పద్ధతిలో వెళ్దామని చెప్పేసి అనుకున్నట్టయితే సభ్యులు కొందరికి నిరుత్సాహం జరుగుతుంది. కనుక ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్ళినట్టయితే సభ్యులందరికీ నూతన సేవ కలిగి ఇంకా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తూ సుబ్బారెడ్డి గారి టైంలో ఇంకా బాగా ఉంది కదా. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం అభివృద్ధి చెందుతూనే వచ్చింది మన ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం సుబ్బారెడ్డి గారి టైంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి
నేను కోరుకుంటున్నాను. దానికి మనందరం కృషి చేయాలి. అందరం మన తోడ్పాటు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంజిఎస్ కావాలండి, మేజర్ డాక్టర్ కావాలండి, అలాగే అన్ని విషయాల్లో కూడా సర్వీస్ కార్యక్రమాలు కావాలండి. మనమందరం కృషి చేస్తేనే మన ఆర్కెస్ట్రాకి పేరు రావడం అవకాశం ఉంటుంది. కనుక మిత్రులారా అందరూ కూడా ఆర్కెస్ట్రా అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషన్ వైరస్లో కూడా మార్పులు అట్లా మీకు కోర్చిన విధంగా రిపోర్ట్స్ ఇంటర్నేషనల్స్ పంపించి రేపు జరగబోయే ఈ మీటింగ్లో చర్చను చేసేవి అవసరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అందరూ తోడ్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ మొత్తం పదవి అయిపోయిన తర్వాత ఇంటికే పరిమితం కాదు, మీ జిల్లాలో ఉండే డెవలప్మెంట్ కోసం అందరం ప్రయత్నం చేయాలని గతంలో కూడా చెప్పాను. మనం చాలామందిని అంతవరకే పదవి వరకే ఉండి పదవి అయిన తర్వాత సైడ్ అయిపోతున్నాం. అది చాలా మందిలో ఉండే ప్రశ్న కూడా ఇక్కడ వాకర్స్లో ఉండే ప్రశ్న. మరి మనం అలా కాకుండా ఇంకా 5 years 10 years మనం ఎంతవరకు సహకరించగలం అక్కడ గవర్నర్ గారు ఆర్సీఐలకు చేస్తామని. మార్పు అనేది అవసరమే. సమాజం మారిపోతుంది. ఒక 30-40 years నాడు ఉన్న సమాజం ఈరోజు లేదు. దానికి కూడా మనం అందరం కలిసి రేపు 3వ తేదీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంది. ఇందాక అయ్యా గారు చెప్పారు, చాలా సజెషన్స్ వచ్చినాయి. అవన్నీ చాలా డీప్గా డిస్కస్ చేసి వాటిలో మెడిసిన్ డిబేట్స్ వాటిలో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయగలమో వాటి వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందో అవన్నీ చేద్దామని చెప్పారు. దాన్ని అన్ని చేద్దాం తెలియజేస్తూ మరి ఆల్రెడీ మనం 10 జిల్లాలు 11 ఆర్సీలు 3 ఏపీలుగా మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ రిపోర్టు చదవాల్సి ఉంటుంది. అది కూడా తక్కువ టైంలో బ్రీఫ్గా చెప్పిందే చెప్పకుండా ఆ 3 పిలుస్తున్నారు. ఒక్కొక్క జిల్లా వైజ్గా 3 ఇక్కడ వేదికకి వచ్చి ఫస్ట్ ఆ గవర్నర్ రిపోర్టు, మరి గవర్నర్ రిపోర్టే ఆర్సీ రిపోర్టే రిపోర్ట్గా గతంలో చదివే అలవాటు నేను అబ్జర్వ్ చేశాను. మరి ఆ గవర్నర్ తర్వాత ఉంటే 2 పోస్టులు, ఐ థింక్ మోర్ దాన్ గవర్నర్. ఆర్సీ అన్నా ఏవీపీ అన్నా కూడా గవర్నర్ అయిన తర్వాతనే ఆర్సీ అవుతారు, ఆర్సీ అవుతానే ఏవీపీ అవుతారు. ఆ తర్వాత అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగ కొంత వర్క్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతారు. మరి ఈజీ అవుతానే మధ్యలో 2 పోస్టులు చాలా వరకు ఉపయోగంగా ఉన్న బ్యాచరీ గారు గతంలో కూడా అది ఒక డబ్బీ పోస్ట్గా సైలెంట్ అయిపోతున్నారు. ఈ గవర్నమెంట్ కూడా మనం కలుపుకొని వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకుండా అక్కడక్కడ జరుగుతుందని చెప్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది, మీకంటే పెద్ద పోస్టు ఆర్సీ మనకంటే పెద్ద పోస్టు గవర్నమెంట్ కంటే ఏపీ కూడా పెద్ద పోస్టు కాబట్టి వాళ్ళ వేదిక మీద పిలవడం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమి మనం పొందాలో దాన్ని స్పష్టంగా చెప్పి మన బయట ఉంది. ఆల్రెడీ మన డైరెక్టర్ రాసుకున్నాం, వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఇచ్చాం. అవి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే వాళ్ళకు ఏదో చేసినటువంటి మంచిది మీకు కూడా కలిసి వస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు మొట్టమొదటిగా పైనుంచి కింద నుంచి 2 వరుసగా కాకుండా గతంలో నేను అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వరుసగా 101 నుంచి లాస్ట్ 303 పిలుస్తారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. గవర్నర్ రామకృష్ణ గారు, ఏఈపీ గున్నేశ్వరరావు గారు ఆర్ఎన్సీ మెసేజ్ పెట్టారు. మరి గున్నేశ్వరరావు రావు మెసేజ్ లేదు తెలియదు. సరే వాళ్ళు రాకపోతే మీ రిపోర్టే వాళ్ళ రిపోర్ట్గా చదవండి సార్. నాకంటే మీరు ఎక్కువ చేయాలి, ఎలా పోటీ పడి ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ 3 months లో చేసిన ఒక రఫ్ ర్యాంక్ వేసుకున్నాం. మనకు కావాల్సిన క్లబ్స్ ముందు, ఆ తర్వాత మేజర్ డోనర్స్ ఎంజిఎఫ్లు, ఆ తర్వాత యాక్టివిటీస్, ఈ 3 మనం అది అందరూ తెలిసిందే. ఈ 3ని బేస్ చేసుకొని నేను వేసుకున్న అనలైజ్ ప్రకారం ఫస్ట్ డిస్ట్రిక్ట్లో ఎవరు మీరు దయచేసి ఫీల్గా కాకండి, ఇంకా చాలా టైం ఉంది. మనం కూడా ఒకరి మీద ఒక కాంపిటీషన్గా ఫ్రెండ్లీ కాంపిటీషన్గా చేస్తే ఎక్కువ చేస్తాము. అది మన సంస్థలో తెలుసుకెళ్తుందని నేను తెలియజేస్తూ నెంబర్ 1 ప్రజెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఏహెచ్ఎంకే ప్రసాద్ 301 ఫస్ట్ ర్యాంక్లో ఆయన చేసినట్టుగా ఆయన చేసిన అప్లికేషన్ ఫీజు కానీ లేదా క్లబ్స్ కానీ ఎంపీఎఫ్ కానీ మేజర్ డోనర్ ఆఫీసర్ రేట్స్ అందరికీ క్లాస్ పట్టండి. తర్వాత సెకండ్ ర్యాంక్లో గోవింద్ గుప్తా గారు ప్రతిరోజు స్కిప్ చేయడం టైం లేదు, క్లబ్ను ఎంకరేజ్ చేసే టైం లేదు, యాక్టివ్ చేయడం టైం లేదు. ఆయన ప్రెసెంట్ ఉన్న పొజిషన్
రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా అది ఫస్ట్ ర్యాంక్ వస్తుందో 10th ర్యాంక్ వాళ్ళు అండ్ ప్రజెంట్ వాళ్ళ పొజిషన్ అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు కూడా అలాగనే వీళ్ళకు డీటీ కన్నా కొద్దిగా డీటూ చేస్తున్నారు. మరి వారు కూడా థర్డ్ ప్లేస్ ఉన్న ప్రజెంట్ ఎంజిఎఫ్ కంటి తీసుకున్నానండి. ఒక ఎంజిఎఫ్ఏ కాదు, క్లబ్స్, సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ 4-5 అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కలుపుకొని నేను ర్యాంక్గా ఒకటి ప్రకటించుకున్నాను. ఎందుకంటే నేను బ్రతకలేని బడిపంతులు కాబట్టి మాకు ర్యాంకులు ఇలాంటివి ఇవ్వడం అలవాటు అనమాట. పిల్లలు అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే పిల్లలకి తర్వాత 4th ర్యాంకు ప్రదీప్ కుమార్ మహారాణా రాలేదు, వాళ్ళు రాలేకపోతుందని చెప్పి 104 వాళ్ళు 4th ర్యాంక్లో ఉన్నారు. అలాగే ఆర్కాల్ కృష్ణప్రసాద్ ఎక్కువగా ఎంజిఎఫ్ చేసి 5th ర్యాంక్లో వారు ఉన్నారు ప్రజెంట్. తర్వాత కంటి శ్రీనివాసరావు గారు 103 సీమ కాకినాడ వారు 6th ర్యాంక్లో ఉన్నారు. సిహెచ్ సుధాకర్ వరంగల్ 303 7th ర్యాంక్. ఆ తర్వాత గ్రంథి హనుమంతరావు గారు మా జిల్లానే ఇప్పుడే చెప్పాడు. నేను ఇంకా రిజర్వ్ ఇస్తాను సార్, ర్యాంక్ నాకెందుకు తక్కువ ర్యాంక్ అయిపోయిన జిల్లాలో తక్కువ నాకు కూడా అవమానంగా ఉంది. అయిపోయిన జిల్లా అందరికంటే రోడ్ మోడల్ ఉండాలి. నేను చంద్రబాబు గారి మీ అందరూ హెల్ప్ తీసుకొని ఎక్కువ చేస్తానని చెప్పేసి ఆయన నేను ఈరోజు మార్నింగే ప్రామిస్ చేశాడు. అట్ ప్రజెంట్ వారి ర్యాంకు కూడా తక్కువలో ఉంది, అది 8th ర్యాంక్ ఉన్నారు. తర్వాత గంగాధర విజయవాడ ఆల్రెడీ మన తెలుసు చాలా వెలుగు ఒక వెలిగి ఒక ఊపు పొందిన 202 హనుమంతరావు గారి జిల్లా. మరి ప్రజెంట్ ఆ జిల్లా పొజిషన్ 9th ర్యాంక్లో ఉంది. మరి దాన్ని రాబోయే రోజుల్లో హనుమంతరావు గారు కొల్లూరు గారు ఆర్సీ గారు ఉన్నారు, మీ అందరూ సపోర్ట్ ఇచ్చి పోటీగా టాప్ 1 ర్యాంక్ 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వస్తుందిగా చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే సూర్యరావు గారు ఈ రోజు నుంచి ఆయన చాలా ఫస్ట్ ప్లేస్ పోవచ్చు. పోతే అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా కాస్త వారికి ఉన్న పనుల వల్ల నాకు ప్రయత్నండి. ఇవన్నీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు ఓక అన్న విధంగా క్లబ్లు కానీ, ఎంజిఎఫ్ కానీ, సర్వీస్ కానీ, తిరగడం కానీ అన్ని చేస్తాను. ప్రజెంట్ నాకు 2 months కాస్త ఇబ్బంది ఉంది అని ఇప్పుడు నేను ముందే చెప్పారు. అది ప్రజెంట్ 10th ప్లేస్ చివరిలో ఉంది. తర్వాత ఇవన్నీ కూడా ఒకదానికొకటి పోటీగా ర్యాంక్ ఇవ్వని విధంగా ర్యాంక్ ఇవ్వాలంటే కూడా ఇబ్బంది పడే విధంగా తయారు అవుతారని పోటీ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ శుభోదయం అండి. మాది డిస్ట్రిక్ట్ 101 విశాఖపట్నం. ఒక కుబేరా డోనర్ అండి కమల్ బేగ్ గారు, అలాగే 2 గోల్డ్ డోనర్స్. ఆ 2 గోల్డ్ డోనర్స్లో నేను ఒకటి, 3 సిల్వర్ డోనర్స్, అలాగే ఎంజిఎఫ్స్ 21. తర్వాత క్లబ్ ఎఫిలియేషన్ ఫీజు సోఫార్ కలెక్టెడ్ 49 క్లబ్స్ నుంచి సోఫార్ ఎఫిలియేషన్ ఫీజు కలెక్ట్ చేసామండి. తర్వాత ఇక్కడ చెప్పారు మన ఐపీ గారు, కేవలం 2.5 months అయింది. 2.5 months కూడా వాళ్ళు ర్యాంక్స్ నిర్ణయించారు. ఓకే, మాది 3rd ర్యాంక్ అన్నారు. దీపం వెలిగించినప్పుడు బాగా పెరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రకటించినవి తారుమారు అవుతాయి. సో అంచేత జస్ట్ వారికి చెప్తున్నారు, రేపు పొద్దున్న మన దేవరం క్లబ్ నెంబర్ 1 రావచ్చు. వారు రవి గారు చెప్పినట్టుగా కావాలని కోరుకుందాం. ఒకసారి క్లాసు ఫస్ట్ ప్లేస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరొక నిమిషం నేను వారిని అడుగుతూ, పంచారామాలలో 2వ ఆరామం మన భీమవరంలోని సోమేశ్వరాలయం. అతి పవిత్రమైన ప్రదేశం ఈ భీమవరం. ఈ పట్టణంలోనే అమ్మవారు, అదే మావుళ్ళమ్మవారు కొలువై ఉండటం మరో ప్రత్యేకత. 2 దేవతామూర్తుల వరాలు ఈ భీమవరం వాసులకే సొంతం. ఇర్రెంకి సూర్యారావు గారు, వారికి మత్స్య సంపద వారి నిత్య సంపద. చూసారా అక్కడ సూర్య మిత్ర వాటర్స్, అలాగే సూర్య
మిత్ర ఎక్సిన్ ఇందాక మన ఐపీ గారు చెప్పారు, సూర్యుని యొక్క ప్రతాప కిరణాలు వారి కంపెనీ మీద మాత్రమే కాదు, వారి మీద కూడా ఆ ఆ సూర్య కిరణాల తేజస్సు వారిని ప్రభావితం చేస్తూ ముందుకు నడుపుతోంది. ఇక కొండ అక్కడే కూర్చున్నాయి చూడండి, ఎవరికి కనిపించకుండా వెనుక ఉన్న హస్తం, తెర వెనుక హస్తం కొండవారి. వారు మాట్లాడే మాటలు అన్నీ కూడా బోల్డ్గా మాట్లాడతారు, కానీ వారు చేసే వ్యాపారం బోల్డ్. అదే కొండవారి ప్రత్యేకత. మరి మన కుబేరుడు కుబేరుడు అయ్యారు. ఆయన కుబేరుడు అవడం కాదు, మన వాకర్స్ ఇంటర్నేషనల్లో కుబేరుడుగా గుర్తించారు. మన నేటి 2022 నేత, నెల్లూరు నేతాజీ సారథ్యంలో 147వ కౌన్సిల్ సమావేశం భీమవరంలో జరపడం, అందున నా జన్మభూమి భీమవరం కావడం. నేను ఇక్కడే డిఎన్ఆర్ కాలేజీ చదివాను. ఉండగా డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ గుర్తుకొచ్చింది. 1967-70లో డిగ్రీ ఇక్కడ పూర్తి చేశాను. తర్వాత 3 MA ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, తర్వాత లా, తర్వాత జ్యోతిష్యం, తర్వాత న్యూమరాలజీ, ఇలా అన్ని చేసుకుంటూ. సో మన నేతాజీ గారు ఆయన నిత్య కృషి నిరంతర సేవా అనితర సాధ్యులు, అసాధ్యాలను అవలీలగా సుసాధ్యం చేయగల తింట. అప్పటి వారికి నేతాజీ గారికి లక్ష్మణ బలరాములు, లక్ష్మణుడు ఒక్కొక్క నాలుగు లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే బలరాములు తోడై నీడై వారిని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఊరిలో ప్రతి రోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. మనం అసలు ఖాళీగా ఉండనివ్వరు, అంటే మనమంటే డిస్ట్రిక్ట్స్. సో వాడు నేత్రపరంగా ముందుకు ప్రపంచ నడక మార్పులను వాడు నేత్రపరంగా నడిపిస్తున్నారు వారు. ఇక పూర్వపు అధ్యక్షుడు హనుమంతుడు గారు బహు బలవంతుడు, బహు బుద్ధి బలవంతుడు. అంటే బలవంతుడు అనగానే మనకి బాహుబలి కాదు, ఆయన బుద్ధి బలవంతుడు. సో తన పంతం పూర్తి చేసుకుని హనుమంతు తన పంతం పూర్తి చేసుకుని చరిత్రలో నిలిచిన ఘనులు వారు. నిజంగా ఆయన కూడా ప్రతి రోజు కూడా ప్రతి డిస్ట్రిక్ట్ గవర్నర్ని కూడా ఆయన తట్టి లేపేవారు. మీరు ఏం చేస్తున్నారు, నేను అయ్యి అప్పుడు డీజీ ఎలక్ట్ని అయినా కానీ ఫాలో అప్ చేసేవారు. ఇందాక మన ఐపీగా చెప్పారు, ఇంత నిస్వార్థంగా పనిచేసిన ఘనుడు ఆయన. నిజంగా పాదాలకి ఎంత మొక్కినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. మనం అంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్. సో ఆయన ఇప్పుడు మన ఐపీ ఎలక్ట్ మంచి విద్యాలయాలు నిర్వాహకులైతే అధికారం రాబోయే రోజుల్లో అధికారం మన నేతాజీ నేస్తం హస్తం నుంచి అధికారం శంకర వారికి సంక్రమించబోతోంది. అది చాలా శుభసూచకం. ఎందుకంటే ఈయన విద్యాలయాలు ఆయన విద్యాలయాలు ఇద్దరు నడుపుతున్నారు, ఇద్దరు సమర్థులే. సో ఈయనకన్నా ఆయన ఇంకా సమర్థవంతంగా ముందుకు నడుపుతారని ఆశిస్తూ, మరి మనకి ఇక్కడ పెద్దలు ఆయన ఉన్నప్పుడు కూడా మేము చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మన చెరికన్ సీతారామయ్య గారు, అలాగే మంగారావు గారు, ఐజాక్ గారు మొన్న ఆడిట్ చేస్తున్నాను పిలిచారు. ఊరికే పిలిస్తే నేను వెళ్ళాను. ఎంత పద్ధతిగా చేస్తున్నారంటే అక్కడ ప్రతి పైసా
ఆన్సరబుల్గా వాళ్ళు అక్కడ ఆ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. నేను ఈరోజు అందరికీ చెప్తున్నాను, మనం ఇచ్చే 10,000 కానీ 30,000 కానీ 50,000 కానీ అది సక్రమంగా పెడుతోంది. మూలధనం రోజు పెరుగుతుంది. మూలధనం మూలగట్టు లక్షల కోట్లు, ఇందాక 10 కోట్ల చెలికి సీతారామయ్య అది ఇంకా పెరుగుతుంది. పెరగాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన ఎంపీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చివరిగా మాకు టీజీకి ఓటు హక్కు కల్పించాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. రేపు కౌన్సిల్ మీటింగ్లో కూడా దీన్ని హైలైట్ చేయాలని ఇచ్చేటట్టు సమర్థులు ఉన్నారు. ఇద్దరు కూడా ఇది ఓటు కల్పించి మమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళు కలుగుతారు కాబట్టి మీకు కనిపిస్తున్నారు. తర్వాత వచ్చేవాళ్ళు బ్రీఫ్గా మీ రిపోర్ట్. 147వ కౌన్సిల్ సమావేశానికి డిసైడ్ చేసినటువంటి గవర్నర్ పెద్దలు వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గవర్నర్లు పిఏపీస్ ఐపీ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు, పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి గవర్నర్లు పెద్దలు వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్సీస్, ఏవీపీస్, గవర్నర్స్, చైర్పర్సన్స్, ఇంకా ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు జయకర్ గోపాల్ రెడ్డి, జిల్లా 303 ఫస్ట్ గవర్నర్ 2018, తర్వాత ఆర్సీ, ఆ తర్వాత ప్రస్తుతము ఏరియా 3 ఏరియా వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మా జిల్లా 303 నుండి గవర్నర్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి జిల్లా 303 నూతనంగా ఏర్పడినప్పటికీ కూడా పెద్దలందరి యొక్క ఆలోచన విధానంతో ప్రోత్సహించే కార్యక్రమాలు నాకు అందించడం వల్ల మరి మేము సైతం వాకర్స్ ఇంటర్నేషనల్లో అనేక కార్యక్రమాలు యాక్టివ్గా చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఆరోగ్యవంతమైనటువంటి పోటీ తత్వంలో ముందుకు వెళ్ళడం జరుగుతాం. అందులో భాగంగా మరి 303లో 2018లో 303 ఏర్పడినప్పటికీ ప్రస్తుతము 65 క్లబ్లు మరి ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతంగా ముందుకు నడవడం జరుగుతుంది. అందులో మరి అప్లికేషన్ ఫీజు ఇప్పటి వరకు 50% అందరికి కూడా పే చేయడం జరిగింది. మిగతాది ఇక 2-3 monthsలో పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. అదే పద్ధతిలో మరి ఎంజిఎఫ్స్గా ఈ సంవత్సరం 12 మెంబర్స్ జాయిన్ కావడం జరిగింది. తర్వాత మేజర్ డోనర్స్గా, అందులో సిల్వర్ డోనర్స్గా ఒక 4 వాకర్స్ జాయిన్ కావడం, తర్వాత ఒక గోల్డ్ డోనర్, ఐ మై సెల్ఫ్ జాయిన్ యాజ్ గోల్డ్ డోనర్. అంటే అది ఏవీపీగా మరి మనం ముందు అడుగుపెడితే తప్ప మిగతా వాళ్ళను ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పి మరి గోల్డ్ డోనర్గా చేరడం జరిగింది. ఆ పద్ధతిలో మరి 303ని చాలా ప్రతి క్లబ్ను విజిట్ చేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించడం జరుగుతాం. ఏదేమైనా కూడా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎప్పటికెప్పటికీ వారిని సలహాలు అడుగుతూ ముందుకు నడవడం జరుగుతూ ఉంది. మనమంతా కూడా వాకర్స్ కుటుంబం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. దాంతోపాటు ఆర్సీని కానీ, ఏవీపీని కానీ, గవర్నర్లు కానీ మరి ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మరి చదువుదా, ఆరోగ్యంగా ఉందా,
వాకర్స్ ఇంటర్నేషనల్ ముందుకు నడిపిద్దామని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నటువంటి వారు మరి వారి సూచనలు తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో గవర్నమెంట్ పెద్దలు రవీంద్ర గారు కూడా ఇప్పటి నుండే వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారిని ఫాలో అవుతూ మరి వారిని హనుమంతరావు గారిని ఇచ్చినటువంటి కార్యక్రమాలు సుబ్బారెడ్డి గారు చేయాలని, అదేవిధంగా సుబ్బారెడ్డి గారిని ఇచ్చినటువంటి కార్యక్రమాలు రవీంద్ర గారు చేయాలని, ఈ విధంగా ఆరోగ్యవంతమైనటువంటి పోటీ తత్వంలో ముందుకు వెళ్తూ ఆరోగ్య సమాజ నిర్మాణం కొరకు మనం అంతా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఒక చిన్న అంశం ఏమిటంటే 303లో వాకర్స్ ఇంటర్నేషనల్ లో సైకిల్ వాకర్ అసోసియేషన్ అనే ఒక నూతన క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైకిల్ ఏంటి, వాకర్ ఏంటి, అసోసియేషన్ ఏంటి అనేది మేము ఒకటే చెప్తున్నాం. వాకర్స్ ఇంటర్నేషనల్ పెద్దలు ఏర్పడుతున్నారు. మరి నేను అనుకుంటున్నాను మనమంతా కూడా ప్రతిరోజు ప్రతి క్లబ్లో నడుస్తూ ఉన్నాం. నడవడం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి వరకు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా ఉండాలి. మరి పొల్యూటెడ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ లో వాక్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు లేవు. కాబట్టి వాకర్స్ మిత్రులందరికీ తెలియజేసింది ఏంటంటే ప్రతి వాకర్ గ్రౌండ్ వరకు వెళ్ళడానికి ప్రతి 5-10 నిమిషాలకు 2 వీలర్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. పొగలు ఎక్కించే 2 వీలర్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. గ్రౌండ్ చేసి వాకింగ్ చేసి మళ్ళీ 2 వీలర్ మీద తిరిగి వస్తా ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే అంటే సరైనదో కాదు, కొంచెం మిత్రులు పెద్దలందరూ ఆలోచించాల్సిందిగా భావిస్తున్నాను. ఏం చెప్తున్నంటే ఇంటి నుండి కనీసం నడిచినా వెళ్ళండి గ్రౌండ్కు, లేదా సైకిల్ మీద వెళ్ళండి గ్రౌండ్కు అని చెప్తాను. సైకిల్ వాకర్ అసోసియేషన్ సైకిల్ మీద వెళ్ళండి, గ్రౌండ్ తిరగండి, అక్కడ పార్క్ చేసి వాకింగ్ చేస్తూ మళ్ళీ సైకిల్ మీద తిరిగి రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా కారణం ఏంటంటే రైడింగ్ సైకిల్ అండ్ ప్రొడక్టివ్ ఎందుకు కాదు, ఆ ఉద్దేశం చేత ఈ అసోసియేషన్ ఫాలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా అదే కాకుండా యోగా వాకర్ అసోసియేషన్ అని, స్విమ్మింగ్ వాకర్ అసోసియేషన్స్ అని, ఈ రకంగా అనేక రకాల అసోసియేషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఏదైనా కూడా ఏ అసోసియేషన్ ఉన్నా కూడా ఏది ఏర్పడినప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి వరకే మనం చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ దిశలో పెద్దలందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మనం అంతా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గోపాల్ గారు. వాకర్స్ జనరల్కి ఆ యొక్క నమస్కారం. ఈరోజు మనం పార్టీషన్ కౌన్సిల్ మీటింగ్కి అత్యధిక సభ్యులుగా 33 మంది సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది మా మొన్నాడు ద్వారా. అలాగే విజయవాడ జరిగిన డిసెంబర్ 18-19 కన్వెన్షన్లో 72 మంది సభ్యులు చేరడం ఆచరణ జరిగింది. హనుమంతరావు గారు కూడా ఆదిత్యం బాగా ఇచ్చారు. అందరూ కూడా మేము వెళ్ళాం కూడా ఆ మెమరీస్ ఇంతవరకు కూడా మాకు ఉన్నాయి. కాకపోతే 2022 జనవరి నుంచి మార్చి 20 ఈ రోజు వరకు సుమారుగా 80 రోజులు గడిచింది. ఈ 80 రోజుల్లో నేను 52 రోజులు ప్రతి క్లబ్కి విజిట్ చేయడము ఏదో అకేషన్గా వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా నూతన సంవత్సర దినోత్సవ వేడుకలతో స్టార్ట్ చేసి వివేకానంద జయంతి ఉత్సవం, మహాత్మా గాంధీ జయంతి, 12 కౌన్సిల్ మొదటి కౌన్సిల్ 12 డబ్బులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆధారంగా. మరియు మహిళా దినోత్సవం లాస్ట్ ఇంతకుముందు ఎప్పుడు జరగనంత అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో 8వ తారీఖున జరుపుకున్నాం డిస్ట్రిక్ట్ మొన్నాడులో. ఎప్పటికప్పుడు మేము కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నాం. ఇకపోతే రిపబ్లిక్ డే జనవరి 26 కూడా కత్తివాత సందర్భంలో చేశాము. సంక్రాంతి నాడు కూడా హోలీ ఉత్సవాలు కూడా మేము చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖున
నా యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకి కరోనా ఉన్న కూడా మన డైనమిక్ క్యాన్సర్ ఐపీ గారు వచ్చి ఎంతో రిస్క్ తీసుకొని హాజరయ్యారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఆయనకి వచ్చినట్లే మేము మా 102 విజయనగరం శ్రీకాకుళం వాకర సభ్యులు వాకర ప్రతినిధులందరం కూడా చాలా గౌరవించి తిరిగి పంపించాము. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకపోతే వరల్డ్ కన్జ్యూమర్స్ డే చేశాము. తర్వాత ఇంకో ముఖ్యమైన అచీవ్మెంట్ ఏమంటే మా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మా వాకర్స్ క్లబ్కి స్టార్ వాకర్స్ 7 స్టార్ వాకర్స్ ఆధ్వర్యంలో 30 x 80 ఫీట్ స్థలముని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో విడుదల చేయడం కూడా జరిగింది. దానికి మన ఐపీ గారిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి ఇంచుమించు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ శ్రీకాకుళం విజయనగరం కూడా చాలా వెనుకబడిన జిల్లాలు. వాకర్ ఇంటర్నేషనల్ నుంచి మాకు కొంత ఆర్థిక సహాయం చేస్తే మేము వారికి తెలియజేస్తూ మా బిల్డింగ్ పూర్తి చేస్తామని మా ఎంపీ గారితో ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ఇదే ఈలో కంప్లీట్ చేస్తామని మేము మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అయితే ఇంకో పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా మాకు ఉన్నాయి. 2 వాటర్ ప్లాంట్లు మాకు కావాలి. ఆల్రెడీ మన వాకర్స్ ఇంటర్నేషనల్లో సీతారామయ్య గారు చేసిన వాటర్ ప్లాంట్ ప్రాజెక్ట్ని మా జిల్లాకు 2 ఇవ్వాలని కోరుకుంటూ ఆల్రెడీ సీతాలక్ష్మి గారు కోరారు. తర్వాత మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒకటి కావాలని రవితేజ వాకర్స్ క్లబ్ కూడా వారు కూడా కోరారు. మేము సక్రమంగా దాన్ని నివర్తించి ప్రజలకి ఉపయోగపడేటట్టు చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. కూడదు నా వాకర్స్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో అదే ఆర్ట్స్ కాలేజ్ హాజరైన వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తూ మరి మా 1 year తరఫున మా గవర్నర్ గారు అన్ని వివరంగా చదవడం జరిగింది. మరి ఆర్సీగా విజయనగరం పట్టణం పరిధి RC 3గా ఉంటుంది కాబట్టి మరి మా పరిధిలో ఒక మంచి 2 కార్యక్రమాలు కూడా చేశాం. అలాగే మా పరిధిలోనే ఒక గోల్డ్ డోనరు ఒక 8 మంది ఎంపీఎఫ్లు కూడా మా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మన ఆర్గనైజేషన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మన ఆరోగ్యంతో పాటు ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా పాడేరు అందరికీ తెలుసు, గిరిజన గ్రామం. పాడేరు మండలంలో వేలమామిడి అనే ఒక గ్రామంలో 2,10,000 రూపాయలతో ఒక వాటర్ ప్లాంట్ బాలాజీ వాకర్స్ క్లబ్ తరఫున మా సీతాలక్ష్మి గారు స్పాన్సర్షిప్తో నేను ఆర్సీగా ఏంటంటే ఆ ప్రారంభోత్సవానికి మా క్లబ్ సభ్యుల సహకారంతో వాళ్ళకి పనులన్నీ కూడా అక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ గారితో పాటు చాలా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కొన్ని ప్రణాళికలు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన ఏవైతే మా నుంచి ఆశిస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే సిక్కు క్లబ్బుల్ని రివైవల్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నామండి. అలాగే నా ఆర్సీ పరిధిలో కూడా ఒక 2 కొత్త క్లబ్బుల్ని ఓపెన్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం. అంతేకాకుండా ఇంకో చిన్న మనవి ఏంటంటే మన ఆర్గనైజేషన్కి మూల పురుషులు ఆల్వాదాస్ గారు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత తోషిన్వాలా గారు కూడా మన ఆర్గనైజేషన్కి ఎంతో కృషి చేశారు. మరి ఇందాక పెద్దలు సూచించారు కొన్ని అవార్డ్స్కి వాళ్ళ పేరు పెట్టాలని చెప్పేసి. మరి అలాగే ఏ అవకాశం ఉన్నా ఒకసారి తోషిన్వాలా గారి పేరు కూడా మీరు పెద్దలందరూ దృష్టిలో పెడుతున్నాను. మీరు ఆయన కూడా గుర్తిస్తే మన పెద్దలు గుర్తించామని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి దయచేసి మన నా సోదరులు పరిగణలోకి తీసుకోవాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 6 న్యూ క్లబ్లు రిజిస్ట్రేషన్ అయ్యాయండి. కొత్త క్లబ్లు 6 కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ గారు.
నేను చెప్పింది దాన్ని నోట్ అయింది దాని మీద ఉన్న వాకర్స్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము దాదాపు 30 MGF దగ్గర చేర్చడం జరిగింది. మేము 15 అప్లికేషన్ వసూలు చేశాము. రాబోయే రోజుల్లో అదిగా కంప్లీట్ చేస్తాము. మొత్తం మా ఖర్చులు 52. ఇంకా మేజర్లో ఉన్నట్టు ఇంకా ఏమి మాది రాయలసీమ వెనకబడిన ప్రాంతం మీ అంత ఫాస్ట్గా లేకపోయినా మా ప్రజల్ని మేము వాకర్స్ ఇంటర్నేషనల్ మేము రావడం తిరిగి ఇక్కడ చేసే సేవాక్రమాలు తెలియపరిచి వాళ్ళ దగ్గర మేజర్లో కాదు కుబేరా కాదు దానికన్నా హైట్స్ తీసుకెళ్లాలని నా హయాంలో ప్రయత్నిస్తానని మీకు అందరికీ పాటిస్తున్నాను. అంతేకాకుండా మేము ఈ సంవత్సరము ఎన్నో మెడికల్ క్యాంపులు, ఆరోగ్య అవగాహన సదస్సులు, ఎంతోమంది అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు మేము ఫీజులో తరపున ఈ సంవత్సరం దాదాపు 15-20 కార్యక్రమాలు చేశాము. అంతేకాక మా ఫీజు రోడ్లలో అందరూలో మా రామ్మోహన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న క్లబ్ కాకుండా వేరే క్లబ్లో కూడా కొత్త మైదానాలు ఏర్పాటు చేసి కొత్త మైదానాలు ఏర్పాటు చేశారు. వాళ్ళకి రామ్మోహన్ వాళ్ళ నమస్కారం. ఇంకా మా చిత్తూరులో ప్రతాప్ సార్ చాలా మందికి ఆహార పదార్థాలు ఇవన్నీ అందించారు. వాళ్ళ చిత్తూరు ఆకర్షణలో కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 27వ తేదీ నా ఇన్స్టిట్యూషన్ కార్యక్రమం ఉంటుంది. అందులో ముందు తప్పకుండా రావాలని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మా ఆర్సీ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఆర్కర్ గారు. సత్యకుమార్ గారు సభకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కుమారెడ్డి గారు, వేదికను అలంకరించిన ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, ఎలక్ట్రిక్లో సంక్షేమ కార్యక్రమాల్లో 302లో మా రాజంపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు ప్రతి నిత్యం 1000 మంది వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఒక 3 lakhs డబ్బులు వెచ్చించి వాకర్స్ మెంబర్స్ అందరం ఒక మంచి ట్రాక్ 700 మీటర్స్తో ఒక మంచి ట్రాక్ ఏర్పాటు చేస్తాం. ప్లస్ పిల్లలు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనేందుకు ఒక 400 మీటర్స్ కూడా వారికి ప్రత్యేకంగా ఒక ట్రాక్ ఏర్పాటు చేస్తాం. కూర్చునేందుకు మంచులు అన్నీ కూడా ఒక ట్రిప్ అయితే అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అది కూడా మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయన మా డిస్ట్రిక్ట్కి వచ్చినప్పుడు వారి చేతుల మీద కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దాన్ని కూడా ఒక మంచి ప్రోగ్రాం. అలాగే ఇటీవల చూస్తాం ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ విపత్త జరిగింది. మా ఏరియా జ్యూరిస్డిక్షన్లో అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం, దాని మూలంగా కొన్ని వేలాది మంది నిర్వాసితులు కావడం జరిగింది. వారిని ఆదుకోవడం కోసం దాదాపు 200 మందికి వారికి ఒక 3 lakhs రూపీస్ వర్క్ చేసే వంట సామగ్రి కానీ విద్యుత్ కానీ అని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కోవిడ్ పీరియడ్లో 2020లో మేము 26 MGFలు చేస్తాం. 302లో గ్రేట్ రికార్డ్. వారిని ఫెలిసిటేట్ చేస్తాం. ఆ సందర్భంగా అదొక గ్రేట్ అచీవ్మెంట్. రాబోయే కాలంలో ఇటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కూడా మంచి క్లబ్స్ స్టార్ట్ చేయడం, MGFలు చేయడం అన్నీ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ హైయెస్ట్ అచీవ్మెంట్ చేసే దిశగా తీసుకెళ్తామని వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే వాయిస్ మరి రెడీ సార్ ఎలా చూడొస్తా అందరూ సార్ కెమెరా చూడాలి ఇంకా మీ దగ్గర మాట్లాడుకుంటున్నా సీతారామయ్య గారు. రవీంద్ర గారు మాట్లాడే ముందుగా కృష్ణరాజు గారు